హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పిల్లల కోసం ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ లేదా పిల్లల స్నాక్స్ బాక్స్ కానీ ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం 2 ఆలూని తీసుకోవాలి. ఈ ఆలూని చూడండి ఇలా తురుముకోవాలి. ఇలా డైరెక్ట్గా నీళ్ళలోకైనా మనం తురిమేసుకోవచ్చు, లేదంటే తురిమిన తర్వాత నీళ్ళలోకి వేసి ఈ ఆలునంతా తొక్కును మొత్తం అంతా కూడా నీళ్ళలో శుభ్రంగా కడిగి తర్వాత నీళ్ళు లేకోకుండా పిండేసి తీసుకోవాలి. ఇలా 2 ఆలుని కూడా నేను తురిమేసి చూడండి మీకు చూపిస్తున్నాను. నీళ్ళలో మొత్తంగా కడిగి ఇలా నీళ్ళు లేకోకుండా పిండేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 1 కప్పు నీళ్ళని వేసి 1/2 టీ స్పూన్ వాము, 1 స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కరివేపాకు తురుమును, అలాగే మనం ఇందాక తురిమి నీళ్ళల్లో పిండేసుకున్నాం కదండి, నీళ్ళు లేకోకుండా ఆ ఆలు తొక్కునంతా కూడా ఇందులోకి తీసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఈ రవ్వని వేసేసాక లో ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదంతా బాగా దగ్గర పడి మనకి రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి త్వరగా అడుగంటుకోకుండా ఈ రవ్వ అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా సగం ఉడికాక ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు పసుపు, కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కావాలంటే మనం నీళ్లు వేసుకునేటప్పుడే వేసుకోవచ్చండి. నేను నీళ్లు వేసినప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇలా చివరిలో వేస్తున్నాను. మీరు మాత్రం ఎసరు వేసినప్పుడే ఉప్పును వేసుకోండి. ఇలా వేసేసి ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే చూడండి ఇలా మొత్తం అంతా కూడా బాగా మెత్తగా చేసేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ ముద్దని పెట్టేసి దానిపైన మరొక బటర్ పేపర్ పెట్టేసేసి ఇలా రేకులు కట్టెతో కానీ లేదా చేత్తో కానీ చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కంటే మరి కాస్త మందంగా ఉండేలాగా ఒత్తుకొని సైడ్స్ అంతా కూడా నీట్గా అదేనండి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. మన దగ్గర ఆలు రవ్వ ఉంటే చాలండి. పిల్లల కోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్నాక్స్ను చేసి ఇవ్వచ్చు. అంతేకాకుండా క్విక్గా చేసుకోవచ్చు. మనకి 5 లేదా 10 నిమిషాల టైంలోనే ఈ స్నాక్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. దాదాపు మనకి వారం నుంచి 10 రోజుల వరకు ఈ స్నాక్ నిల్వ ఉంటుంది. అంతేకాకుండా ఇలా చేసి పెట్టుకున్న వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి మనం డీప్ ఫ్రై చేసి ఇవ్వచ్చు. ఇలా ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో మనం ఈ రెసిపీని అదేనండి రవ్వ మిశ్రమాన్ని తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పటికి పిల్లల కోసం మనం ఇలా ఫ్రై చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకొని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కింది లేదో చెక్ చేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి. తర్వాత నురుగ తగ్గేంత వరకు అలాగే ఉండనిచ్చి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మరో సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నురుగ తగ్గిన తర్వాత మాత్రమే మనం మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారుగా ఎంత బాగా ఉన్నాయో. చూడ్డానికే కాదు తినడానికి కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవడమే. మనం రౌండ్ షేప్లో చేసుకున్నాం అనుకోండి, మిడిల్లో సాఫ్ట్గా చాలా ఎక్కువగా ఉంటుంది. అవి మాత్రం మనకి ఒక 3 డేస్ వరకు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇలా పల్చగా చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇవి మనకి 1 వీక్ నుంచి 10 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసి తీసేసుకోవడమే. చూసారా ఎంత క్విక్గా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.